అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు మరియు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ప్రభు కృపను బట్టి జీవన్మూర్తి గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ది గాస్పల్ వాయిస్ అనేటువంటి ఈ ఫేస్బుక్ పేజ్ పరిచర్య ద్వారా అనేక మందికి స్వార్థను ప్రకటించడానికి దేవుడు తను ఏర్పాటు చేసుకొని అనేక మందికి ఈ వర్తమానాలు వినిపిస్తున్నటువంటి తనకు గడిచినటువంటి కొన్ని దినాల క్రితం జరిగినటువంటి సంఘటనను బట్టి, తర్వాత తనకు కలుగుతున్నటువంటి నెమ్మది ఆదరణను బట్టి తను కోలుకుంటున్నారు. ఇంకా దేవుడు తనకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు నమ్మదగిన దేవుడు. నిజంగా అంచె దినాల్లో ఈ విధములైనటువంటి పరిచర్యలు, ఈ విధమైనటువంటి వాక్య పరిచర్య సోషల్ మీడియా ద్వారా అనేక దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షించి వారి ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి దేవుడు చూపిస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, దేవుని కార్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప టెక్నాలజీని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో నా ప్రభువా, నీ వాక్యాన్ని వినటానికి మేమందరం కూడా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నాం. వాక్యము బలమైనది, అది సుత్తి వంటిది, అది అగ్ని వంటిది, అది మా జీవితాలను సరిచేసి బాగు చేయగలిగింది. ఒక కుమ్మరి వంటిని బలమైన వాక్యము చేత ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. కనుక మేమందరము సిద్ధపడ్డాం. ఈ వాక్య పరిచర్య నీ నామ మహిమార్థమై జరగాలి. నేను గుర్తున్నా లేకపోయినా నా ద్వారా మీరు పలికించే ప్రతి మాట ప్రతి వ్యక్తి హృదయాల్లో అది నాటబడాలి, ఫలించాలి. నీ వాక్యము జీవము కలిగింది కనుక నీ వాక్యాన్ని ఫలింపులోనికి తీసుకురండి. నన్ను మరుగు చేయండి, మీరు మాత్రమే మహిమపరచబడమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. గాస్పెల్ వాయిస్ అనే పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దైవజనులు జీవన్మూర్తి గారికి కూడా ప్రత్యేకంగా మరొకసారి వందనాలు మరియు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ రోజున మనం ధ్యానించబోయే అంశము ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇదే గాస్పెల్ వాయిస్లో గడిచిన వారం ఇదే సమయానికి అబ్రహాం యొక్క జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాం అనే పదానికి అర్థాలు ఏమిటి, అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలు ఏంటి, ఎప్పుడు వినేటువంటి గుణాలు విశ్వాసమని, విధేయతని, ఇవి కాకుండా మరి కొన్ని శ్రేష్టమైనటువంటి గుణాలను నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఈ రోజున ఇస్సాకు యొక్క వ్యక్తిగత జీవితంలో నుండి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇస్సాకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో ప్యాట్రియార్క్స్ అంటారు. ప్యాట్రియార్క్స్ అంటే మూల పురుషులు అంటారు. క్రీస్తు లేదా దేవాతి దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా నియమించినటువంటి ప్యాట్రియార్క్స్ అంటే సంతతి వారైన మూల సంతానము. అంటే దేవుడు నిరీక్షణకు ఆధారము లేనటువంటి సందర్భంలో అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. దాని తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానాలను తన కుమారుడు ఇస్సాకు ద్వారా దేవుడు మరలా తిరిగి యాకోబు, ఆ తర్వాత యోసేపు, 12 గోత్రాల ప్రజలు, ఇలాగున దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా 7 యుగాలు ఉన్నాయి. జాగ్రత్తగా నేను చెప్పే అంశాలు 7 యుగాలు ఉన్నాయి. నిష్కల్మష యుగము మొదటిది, రెండవది మనస్సాక్షి యుగము. జాగ్రత్తగా వినండి. నిష్కల్మష యుగం అంటే ఆ యుగములో అసలు కల్మషం అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, అపవిత్రత అంటే ఏంటో తెలియదు. వారికి తెలిసిందంట ఏంటిదంటే ప్రభు మా దగ్గరకు వస్తాడు, ప్రభుతో మేము మాట్లాడాలి, ప్రభుతో మేము సమయాన్ని గడపాలి. ఇది వారి తలంపు, వారి ఆలోచన. ఇది ఏదెను వనములో ఉన్నటువంటి ఆదాము అవ్వల యొక్క కాలము. దాన్ని నిష్కల్మష యుగము అంటాం. ఆ తర్వాత పరిస్థితులు పొరపాటు జరిగిపోయింది, తప్పు చేశారు, అవిధేయులయ్యారు. ఏదెను వనంలోంచి బయటకు వచ్చిన తర్వాత
మనస్సాక్షి కృంగదీస్తుంది. దెర్ వాజ్ ఎ గిల్టీ ఫీలింగ్ ఇన్ దెమ్. వారి హృదయాల్లో మేము తప్పు చేశామే, మేము పొరపాటు చేశామే అని లోపల ఉన్నటువంటి మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. ఈ మనస్సాక్షి మేము ఈ చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తం మాకు ఏ విధంగా దొరుకుతుంది, ఏ విధంగా మా పొరపాట్లను మేము సరిచేసుకోగలం అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలోనే దేవుడు బలి అర్పణలను గురించి వారికి ప్రేరేపణలు కలిగించినప్పుడు ఆ హేబేలు మరియు కయ్యన్లు బలి అర్పణలు తీసుకొని రావటం, ఒకరి అర్పణ అంగీకరించబడటం, మరొకరి అర్పణ అంగీకరించబడకపోవటం, మనస్సాక్షి పనిచేస్తున్నటువంటి కాలము. దాన్ని మనస్సాక్షి యుగము అన్నాం. ఏం యుగం అన్నామండి? మనస్సాక్షి యుగం అన్నాం. ఇలాగున బైబిల్ గ్రంథంలో 7 ప్రాముఖ్యమైనటువంటి యుగాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి యుగము వాగ్దాన యుగం అంటాం. అబ్రహాము కాలము మొదలుకొని ఆ తరువాత ధర్మశాస్త్రము అనుగ్రహింపబడేంత వరకు కూడా అది వాగ్దాన యుగంగా పిలువబడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఈ వాగ్దాన యుగములో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీ సంతానాన్ని ఇసుక రేణువులంతగా నేను విస్తరింపచేసి, ఆకాశ నక్షత్రాలను చూస్తున్నావు కదా, ఎంత విస్తారంగా కనపడుతున్నాయో, నక్షత్రములను పోలిన వారి వలె నేను విస్తరింపచేస్తాను. నువ్వు ఊహించిన రీతిలో నిన్ను, నీ తర్వాత తరతరములను నేను దీవించబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పే దేవుడు కానే కాదు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. భూమి ఆకాశాలు గతించినా కానీ ఆయన మాట మారని దేవుడు, ఆయన మాట మీరని దేవుడు. అందుకనే ఆయన నమ్మదగిన దేవుడు అని ఒక గొప్ప నామము ఆయనకు కలదు. సో అబ్రహాము కాలము ఉంది, బాగానే ఉంది. అబ్రహామునకు 100 years, అబ్రహాము అరౌండ్ 100 years అంటే 100 సంవత్సరాల వయస్సులో, ఇంచుమించు షారాకు 91 సంవత్సరాల వయస్సులో దేవుడు వారి ప్రార్థనను విని అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఆయన పేరు ఇస్సాకు. ఈ విషయాలన్నీ కూడా ఆదికాండము 21వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. అంతకుముందు జరిగినటువంటి సంగతి ఏంటంటే, అక్కడ అబీమెలెకు కుటుంబం ద్వారా ఒక చిన్న కష్టము, ఒక చిన్న శోధన, ఒక సమస్య వచ్చింది. వాస్తవమే, ఆ సమస్య వచ్చినా కానీ ఆ అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు కుటుంబంలో కూడా మూయబడిన గర్భము తెరవబడి అద్భుతాన్ని చేశాడు దేవుడు. అయితే అబ్రహామునకు అరౌండ్ 100 years, అబ్రహామునకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, షారాయికి 91 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవుడు తాను వాగ్దానము చేసిన రీతిగా దేవుడు అబ్రహామునకు మంచి కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఏం పేరంటే ఇస్సాకు. ముందుగా ఇస్సాకు అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ 3 అర్థాలు మనము ముందు నేర్చుకుందాం. ఆ తరువాత ఇస్సాకులో ఉన్నటువంటి ఎప్పుడు వినే గుణాలు కాకుండా కొన్ని విలువైనటువంటి గుణాలు, ఒక 3 గుణాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇస్సాకుని గురించి ఎప్పుడు సహజంగా మనం ఏమని వింటూ ఉంటామంటే, ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు లోబడేవాడు, ఇస్సాకు భయపడేవాడు. ఇస్సాకు అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడును అనే సందర్భాల్లో, ఇంచుమించు 5 సందర్భాల్లో ఆదికాండంలోనే వ్రాయబడినట్టు మనం చూడగలం. కనుక నేను సహజంగా ఎప్పుడు మాట్లాడుకునేటువంటి గుణాలు కాకుండా ఈరోజు కొన్ని విభిన్నమైనటువంటి అంశాలను మీరెప్పుడు విని ఉండకపోవచ్చు. ఇలాంటి మాటలు, ఆ విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అయితే అబ్రహాము 100 years, ఇస్సాకు 91 years, షారాకు 91 years. ఆ వయస్సులో దేవుడు వారికి ఒక మంచి కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు పుట్టినప్పుడు ఇష్మాయిల్కి ఇంచుమించు 14.5 years, 14-15 సంవత్సరాల వయస్సు ప్రాయము కలిగిన వాడు ఇష్మాయేలు. సో హాగరును ఇష్మాయిల్ను ఆ సందర్భంలో గృహంలో నుంచి బయటికి వెళ్ళగొట్టడం, ఈ సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించు ఇస్సాకుకి 38 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తాను తన తల్లి అనేటువంటి షారాను కోల్పోయాడు. ఇస్సాకుకు 75 సంవత్సరాలు లేదా ఇస్సాకుకు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహామును కోల్పోయాడు. ఇస్సాకు తాను ఇంచుమించు 180 years బ్రతికినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం, గమనించగలం. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకు చిన్నప్పటి నుంచే ఆయన కొన్ని సమస్యలను చూచాడు. చిన్నప్పటి నుంచే భారభరితమైనటువంటి జీవితాన్ని చూచాడు. చిన్నప్పటి నుంచే సంతోషాన్ని చూచాడు, దుఃఖాన్ని చూచాడు. ఈ రోజున ఇస్సాకు అనేటువంటి ఆ ఒక్క పదానికి 3 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలను నేను మీకు తెలియచేస్తాను. అందరికీ తెలిసినటువంటి అర్థాల్లో
మొదటి అర్థం ఏంటంటే, ఇస్సాకు అనే పదానికి అర్థం ఏమిటంటే సంతోషము అని అర్థం. వాస్తవమేనండి, ఇస్సాకు తను ఇంట్లో అబ్రహాము శారాల కుటుంబంలో జన్మించిన కారణాన్ని బట్టి ఆ ఇంటిలో సంతోష వాతావరణం వచ్చేసింది. అందుకనే బైబిల్ గ్రంథంలో బాప్తిసం ఇచ్చి యోహానుని గురించి కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించేదరు. వాస్తవమే. ఈ రోజున మన జన్మ, మన జీవితం, మన బ్రతుకు, మన జీవితం ద్వారా సంతోషము ఉందా? మన కుటుంబాల్లో కానీ, మనం ఉన్న సమాజంలో కానీ, మనం వెళ్ళే సంఘాల్లో కానీ, మనం ఉన్నటువంటి వాతావరణంలో మనం ఎక్కడున్నా అక్కడ సంతోషం ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇస్సాకును మన ముందు మాదిరిగా ఏ విషయాల్లో పెడుతున్నాడంటే, ఇస్సాకు పుట్టుట వలన సంతోషము కలిగింది. ఇస్సాకు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అంట. ఇస్సాకు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆనందము, సంతోషం కలుగుతుందంట. ఇస్సాకు అనేటువంటి పదానికి మొదటి విలువైనటువంటి అర్థం ఏమిటంటే సంతోషము అని అర్థం. ఈ సంతోషం అనేటువంటిది డబ్బులు పెడితే దొరికేది కాదండి. ఈ సంతోషం అనేటువంటిది మనం ఏదైనా కష్టపడితే దొరికేది కాదండి. సంతోషం అనేటువంటిది అది స్వాభావికంగాను దైవికంగాను కలిగి ఉండగలిగినటువంటి స్వభావం అది. ఇంకో విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫిజికల్ లైఫ్ అండ్ ఎ స్పిరిచువల్ లైఫ్, శారీరక జీవితానికి ఆత్మీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, బ్యాలెన్స్ అంటే అర్థం ఏమిటంటే రెండింటిని సమానంగా చూచినప్పుడు అని అర్థం కాదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి శారీరక పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి ప్రతి మంచి పరిస్థితిని బ్యాలెన్స్ అంటే లైఫ్ బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు తప్పకుండా సంతోషం అక్కడ నిలబడుతుంది. ఒక సంతోషం ఏ వ్యక్తి జీవితంలోనైనా, ఏ కుటుంబంలో అయినా నిలబడాలి అంటే లైఫ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. వెదర్ ఇఫ్ వి టాక్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితాన్ని గురించి కనుక మనం మాట్లాడగలిగితే కనుక, మన ఆత్మీయ జీవితాల్లో స్పిరిచువల్ లైఫ్ని తగ్గిపోకుండా కాపాడుకోవాలి. శారీరక జీవితంలో పాపము ప్రవేశించకుండా మనం కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితం పడిపోకుండా, తగ్గిపోకుండా, శారీరక జీవితంలో పాపం ప్రవేశించకుండా పరిశుద్ధత, ఈ రెండు విషయాలను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కనుక ఉండగలిగితే కనుక హృదయము సంతోషము చేత నింపబడుతుంది, హృదయము నిలకడగా నిలబడుతుంది. లైఫ్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఇట్ విల్ బి స్టేబుల్. హ్యాపీనెస్ అనేటువంటిది అది స్థిరంగా ఉన్నట్టు మనం గమనించగలం. సో మొదటి విలువైన మాట ఏంటంటే, ఇస్సాకు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే హ్యాపీనెస్ అంటే సంతోషము అని అర్థం. అబ్రహామునకు పిల్లలు లేరు కదా, శారా ఏం చేసింది, హాగర్ను పంపించింది అబ్రహాము దగ్గరికి. ఆ ఇంట్లో సంతోషము లేదు. ఎప్పుడైతే దేవుడు ఆ ఇంటిలోనికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు ఆ గృహములో జోక్యం చేసుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, శారాతో మాట్లాడాడో, ఆ కుటుంబ జీవితంలో ఊహించని మార్పులు కలిగినాయి. దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడినప్పుడు ఆ ఇంట్లో మిక్కిలి సంతోషం కలిగింది. శారా, అబ్రహాం ఇద్దరు సంతోషం చేత నింపబడ్డారు. కుటుంబము, ఇల్లు, వాతావరణం అంతా ఆనందము చేత నింపబడింది. ఈ రోజున దేవుడు నిన్ను దర్శిస్తే, నీ జీవితంలో కార్యము జరిగితే, దేవుడు నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటే, దేవుడు నీ ఇంటిలో అడుగు పెడితే చాలు, నీ ఇంట సంతోషము దిగుతుంది. మొదటిది ఇస్సాకు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే సంతోషము అని అర్థం. రెండవది ఇస్సాకు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే క్రమశిక్షణ అని అర్థం. ఏంటి చెప్పండి, అది క్రమశిక్షణ అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయంలో ముందు మనము ఈ మాటను చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుకుంటే, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఇస్సాకు అని పేరు పెట్టింది చాలా అద్భుతం. ఆమె నవ్వుతో ఆమె ముఖాన్ని చూడగలిగాడు అబ్రహాము చాలా సంవత్సరాల తర్వాత. ఎందుకంటే పిల్లలు లేనిదిగా, గొడ్రాలిదిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆమె ముఖాన్ని చూడలేకుండేటువంటి అబ్రహాము ఇప్పుడు నా భార్యతో చూస్తే నాకు ఆనందంగా ఉంది అనుకున్నాడు. సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవది ఇస్సాకు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే డిసిప్లైన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ. ఇస్సాకు తన వ్యక్తిగత జీవితాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. ఇస్సాకు హీ వాజ్ ఎ వెరీ డిసిప్లైన్డ్ పర్సన్. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వాడట. తన కుటుంబంలో ఎంత క్రమశిక్షణ కలిగిన వాడంటే అంత క్రమశిక్షణ కలిగిన వాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి
బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయములో 19వ వచనాన్ని చదువుకుంటే ఇలాగు రాయబడి, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములను జరిగించెను. చాలు. ఈ మాటను చదివితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము తన పిల్లలను తన కుటుంబమును తన ఇంటివారును నీతి న్యాయములను అనుసరిస్తూ క్రమశిక్షణలో పెరిగిన వారు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. చూడండి, అబ్రహాము తన కుటుంబాన్ని క్రమశిక్షణలో పెంచాడట. ఇస్సాకు నీతి న్యాయములను అనుసరిస్తూ ఆయన ఒక ప్రిన్సిపుల్స్తో, ఒక రకంగా చెప్పాలంటే ఒక డిసిప్లినరీ లైఫ్తో ఇస్సాకు తన జీవితాన్ని చిన్ననాటి నుండి ఒక డిసిప్లిన్ లైఫ్తో పెరిగాడట. అంటే క్రమశిక్షణ జీవితంతో పెరిగాడట. అందుకనే లోకంలో కూడా ఒక సామెత ఉంది, మొక్కై వంగనిది మ్రానై వంగున అని. చిన్నప్పుడే మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పియాలి. అందుకనే వాక్యములో జ్ఞానైనటువంటి సొలొమోను భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, బాలుడు నడువవలసిన మార్గమును వానికి నేర్పుము. క్రమశిక్షణ నేర్పించాలి, లేకపోతే మూఢత్వము స్వాభావికంగా ప్రవేశిస్తుంది అన్నాడు. కాబట్టి ఇస్సాకులో మూఢత్వము లేకపోవటానికి, ఇస్సాకు క్రమశిక్షణలో ఉండటానికి గల కారణం ఏంటంటే తన తల్లిదండ్రులు పెంచిన పెంపకము ఒక అద్భుతమైనటువంటి పెంపకం అని మనం గుర్తు చేసుకోవాలి. సో ఇస్సాకు ఒకటి, ఆ మాటకు అర్థం ఏంటంటే సంతోషం అని అర్థమైతే, రెండవ అర్థం ఏమిటంటే ఇస్సాకు అనే పదానికి అర్థము డిసిప్లైన్, క్రమశిక్షణ అని అర్థం. సో ఇస్సాకు తన వ్యక్తిగత జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ క్రమశిక్షణ అనేటువంటిది మనందరికీ చాలా అవసరమైనటువంటిది. క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే మనం మన లైఫ్ని మేనేజ్ చేయలేం. మన లైఫ్ ఆగిపోతూ ఉంటుంది, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, క్రమశిక్షణ డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలు స్ట్రక్ అయిపోతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, సమయాన్ని మనం గ్రహించలేము, సమయానికున్న విలువ కూడా మనకు అర్థం కాదు. కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రమము, క్రమశిక్షణ, ఈ పదాల గురించి మీకు అర్థం కావాలంటే మందిరానికి వెళ్ళే మనమందరం కూడా మందిరములో ఒక క్రమంగా ఉండాలి. అంటే ఫిజికల్గా క్రమంలో ఉండాలి. క్రమశిక్షణ అనేటువంటిది ఆలోచనతో వేసే ప్రతి అడుగు కూడా క్రమశిక్షణతో ఉండాలి. దైవజనుల స్థానము దైవజనులదే, విశ్వాసుల స్థానం విశ్వాసులదే, సంఘ పెద్దల స్థానం సంఘ పెద్దలదే, లీడర్స్ స్థానము లీడర్స్దే. అది ఒక క్రమం మనకు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట అంటాడు, ప్రతి మందిరానికట ఒక పద్ధతి, ఒక క్రమం అనేటువంటిది ఉంటుందంట. ఆ క్రమము ఎరిగిన వాడైతే ప్రభువుని గణపరచగలడట. ఆ క్రమమే కనుక మనం తెలుసుకోకపోతే, ఆ పద్ధతులే కనుక మనం తెలుసుకోకపోతే, ఆ విధానాలే కనుక మనం తెలుసుకోకపోతే మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఆయాసకరంగా ఉంటాము అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషమును బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించు. దేవుని మందిరాన్ని, సంఘాన్ని చూపించమన్నాడు. దాని అర్థం ఏంటంటే వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. సో దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ డిసిప్లినరీ లైఫ్ ఇన్ క్రిస్టియన్స్. క్రైస్తవ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం కావాలి. కనుక ఈ క్రమశిక్షణ అనేటువంటిది తెలుసుకోవాలి అంటే దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు పాపం చేశారయ్యా, వీరి జీవితం అంతా దోషము చేత నింపబడింది, కాబట్టి ఈ దోషులందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళు? మందిరానికి తీసుకెళ్ళు. జైలుకి తీసుకెళ్ళమని లేదు, రాజు ఎదుట నిలబట్టమని చెప్పలేదు. ఎక్కడికి తీసుకువెళ్ళమన్నాడు తెలుసా దేవుడు? టెంపుల్, దేవుని మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూపించు, అక్కడ యాజకుడు చేస్తున్నటువంటి పనిని చూపించు, అక్కడ భక్తులు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని చూపించు, అక్కడ ఉన్నటువంటి మందిరములో ఉన్నటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉన్నారు, వారి వైఖరి. అందుకని ఏమన్నాడు తెలుసా? వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరుచుము. ఇది
చాలా జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించాల్సిన సత్యం ఏంటంటే బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను అన్నాడు. అంతర్గమ స్థానం అంటే సంఘము, బహిర్గత స్నానములు అంటేనేమో అది బయట లోకము. లోకపు పరిస్థితులు, సంఘ పరిస్థితులు క్రమములను ఎరిగిన వాడైన విశ్వాసులంగా మనం జీవించాలి. అందుకనే ఇస్సాకు అనేటువంటి పదానికి అర్థం ఏమని చెప్పాను? ఒకటి సంతోషమైతే, రెండవది క్రమశిక్షణ. క్రమము నేర్చుకోవాలి. మానవులమైన మన జీవితాల్లో సంఘ క్రమం ఏంటి, లోకంలో జీవించాల్సినటువంటి క్రమము, విధానాలు, పద్ధతులు మనము తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తేనంట 12వ వచనంలో అంటాడు, ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలములంతయు అతి పరిశుద్ధములో మందిరమును గూర్చిన విధి ఇదే. ఎవరైతే ఇలాగున జీవించగలుగుతారో 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో రాస్తారు. ఏంటి తెలుసా? మందిరపు గడప నుండట జీవజనులు నదులు ప్రవహించంట, అవి చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలన్నిటినీ నింపి వేస్తాయట, లోతైన అనుభవాల్లోనికి నడిపిస్తాయట. కాబట్టి మన క్రమశిక్షణ జీవితం అట చుట్టుపక్కల లోకాన్ని ప్రభావితం చేస్తుందట. కాబట్టి ఇస్సాకు జీవితం లోకాన్ని ప్రభావితం చేసింది. ఎలా ప్రభావితం చేసిందో నేను తర్వాత మీకు చెప్పబోయే అంశాల్లో మీకు అర్థమవుతాయి. ఇస్సాకు అనే పదానికి ఒకటి సంతోషమని, రెండవది క్రమశిక్షణ అని అర్థం, మూడవది ఇస్సాకు అనే పదానికి ఆదరణ అని అర్థం. ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో సంతోషం లేదు. ఒక పక్కనేమో తండ్రి అబ్రహామును చూస్తే నేనేం చేయాలా, పిల్లలు లేకపోతే, పిల్లలు కనలేకపోతే మనం ఏం చేస్తాం, సర్లే అయిందేదో అయిపోయింది అనేటువంటి ధోరణిలో అబ్రహాము ఉంటే, శారా ఏమో గునుగుతూ ఉంది, శారా ఏమో సనుగుతూ ఉంది. ఇదిగో హాగర్ని తీసుకెళ్ళు ఒక కొడుకును. ఇష్మాయేలు హాగరు దగ్గర, అబ్రహాం దగ్గర పెరుగుతున్నాడే కానీ కన్న తల్లి, పాలిచ్చిన తల్లి హాగరు కనుక తన ప్రేమ అంతా ఎవరి దగ్గర చూపిస్తున్నాడు అంటే ఆ హాగరు దగ్గర చూపిస్తున్నాడు కానీ శారా దగ్గర చూపించట్లేదు. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతుంది ఈ శారా. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడో ఆమె జీవితంలో నెమ్మది కలిగింది, ఆమెకు ఒక ఆదరణ కలిగింది, ఆమెకు ఒక ధైర్యము కలిగింది. వెంటనే ఇప్పుడు నా కుమారుడైన ఇస్సాకు దగ్గర నుంచి నేను ప్రేమను పొందుకొని నా జీవితము సమాధానంగా ఉంది, ఆదరింపబడింది అని చెప్పేసి ఆమె హాగరుని ఇష్మాయేలు నుంచి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. జాగ్రత్తగా గమనించండి, ఇస్సాకు అనే పదానికి ఒకటి సంతోషము, రెండవది క్రమశిక్షణ అయితే ఇస్సాకు అనే పదానికి మూడవ విలువైన అర్థం ఏంటంటే ఆదరణ అని అర్థం. అప్పుడు అబ్రహాముకు ఆదరణ కలిగింది, శారాకు ఆదరణ కలిగింది, ఆ కుటుంబీకులకు ఆదరణ కలిగింది. ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి అబ్రహామునకు విసుకుండొచ్చేమో, శారాకేమో విసుకుండొచ్చేమో, కానీ ఇస్సాకు పుట్టుట వలన ఇంట్లో తల్లిదండ్రులకు ఆదరణ కలిగింది. సో ఇస్సాకు అనే పదానికి మూడు అర్థాలు చెప్పాను. ఒకటి సంతోషమని, రెండవది క్రమశిక్షణ అని, మూడవది ఆదరణ అని అర్థాలు. అయితే ఈ రోజున ఇస్సాకు యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి మూడు శ్రేష్టమైనటువంటి గుణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తా. ప్యాట్రియార్క్స్ అంటే మూల సంతానాలు అని అర్థం, మూల సంతానాలు అని అర్థం. అందుకనే మోషే దగ్గర కానీ, దావీదు కానీ, ప్రవక్తలు కానీ, క్రొత్త నిబంధనల గ్రంథములో ఉన్నటువంటి కొంతమంది భక్తులు కానీ పలుకుతున్న మాట ఏంటంటే they never ended their life without talking about these patriarchs. అంటే వారి ఆత్మీయ జీవితాల్లో మూల సంతానములుగా ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరును వారు పలకకుండా ఏ ఒక్క భక్తుడు వారి జీవిత కాలాన్ని ముగించలేదు. ఈ సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మోషే కూడా అంటాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అయినటువంటి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు కూడా తన భక్తులతో మాట్లాడుతున్నప్పుడు, అయా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన నేను మీతో చెప్పున్నది ఏమనగా అని మాట్లాడతాడు. అంటే ఈ ముగ్గురు పురుషులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, కొంతమంది భక్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు కూడా పోలికగా పోలుస్తూ ఉంటారు. వివిధ రకాల పోలికలు, వివిధ రకాల తలంపులు, వివిధ రకాల ఆలోచనలు ఒక్కొక్క సేవకుడు మనసులో ఉంటాయి కనుక వారి ఆలోచన తలంపులను బట్టి ఒక బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ వివిధ రకాలుగా పోలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజున నా ప్రాముఖ్యమైనటువంటి మొదటి మాట ఏంటంటే అబ్రామును దేవుడు పేరు మార్చి అబ్రహాము అని పెట్టాడు. యాకోబుకు పేరు మార్చి ఇస్రాయేలు అని దేవుడు పేరు పెట్టాడు. అయితే ఇస్సాకు యొక్క జీవితంలో మాత్రము తన జీవితంలో పేరు మారలేదు.
యాకోబులో ఉన్నటువంటి, ఇస్సాకులో ఉన్నటువంటి మొదటి శ్రేష్టమైన గుణం ఏంటంటే మార్పు లేని వాడు. మార్పు లేని వాడు. ఈ మాట నేను చెప్పాలంటే కొన్నిసార్లు మనం లోకములో నుండి దేవునిలోనికి వచ్చినప్పుడు, పాపములో నుండి ఆ పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు, శాపములో నుండి ఆశీర్వాదములోనికి ప్రవేశించినప్పుడు, చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించినప్పుడు నా పేరు మార్చుకోవాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా పరిస్థితులను మార్చుకోవాలి అనే విధానాల్లో మనం కొన్నిసార్లు పేర్లు మారుస్తూ ఉంటాం. ఒక ఆయన నరసింహారావు అని పేరుంటే ఆయనకు బాప్తీసం ఇచ్చి నతనియేల్ అని పేరు పెడతా ఉంటాం. కొన్నిసార్లు సత్యనారాయణ అనే పేరుంటే దాన్ని పేరు మార్చి సాల్మన్ అని మనం పేరు పెడుతూ ఉంటాం కదా. మనం కొన్నిసార్లు బాప్తిసం పొందిన తర్వాత భక్తులకు లేదా దేవుని పాదాల దగ్గరకు వచ్చిన వారి పేర్లు మారుస్తూ ఉంటాం. అట్లాగే దేవుడు తన దగ్గరికి వచ్చినటువంటి అబ్రాహామును అబ్రహాముగా దేవుడు మార్చాడు. యాకోబు, ప్రభు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభు అని ఒక పట్టుదలతో రోషము కలిగిన వాడే, మగసిరి కలిగిన వాడే యాకోబు ప్రార్థన చేస్తే, యాకోబు పోరాడినప్పుడు యాకోబుకు దేవుడు ఆ పేరు మార్చి, యాకోబు ఇక మీదట నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావు అని చెప్పి దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. కానీ ఇస్సాకు యొక్క వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి అబ్రహాము పేరు మార్చినట్టు, యాకోబునకు పేరు మార్చినట్టు ఇస్సాకుకు పేరు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ వాజ్ వెరీ స్టేబుల్డ్ పర్సన్. ఎందుకంటే ఆయన ప్రారంభము నుండి కూడా, చిన్ననాటి నుండి కూడా తన తండ్రి పెంపకంలో ఒక క్రమశిక్షణతో పెరిగిన వాడు, నీతి న్యాయములను అనుసరించేవాడు. కనుక ఇస్సాకు తన పేరుకు తగినట్టుగానే జీవిస్తున్నాడు. తన ఆత్మీయ జీవితం నవ్వుతో కూడినటువంటి జీవితం. తను ఎక్కడికి వెళ్ళినా అందరికీ నవ్వులను పంచే వ్యక్తిగా ఉన్నాడు, సంతోషాన్ని అందించే వ్యక్తిగా ఉన్నాడు. ఇతని జీవితంలో నేను ఏ మార్పు కోరాలి అని అనుకోవట్లేదు. ఇతడు ఆల్రెడీ మార్పు చెందిన వ్యక్తి. తన చిన్ననాటి నుండి తన జీవితం అంతా కూడా మార్పు లేని అవసరము లేదు. అతను సాధారణ మంచి జీవితాన్ని కలిగి జీవించాడు అంటాం. అందుకనే కొన్నిసార్లు ఇస్సాకును క్రీస్తుతో కూడా పోలికగా మనం పోలుస్తూ ఉంటాం కదండి. నిజమేనండి, ఇస్సాకు తన వ్యక్తిగత జీవితంలో, అందుకనే ప్యాట్రియార్క్స్ అన్నాం, అంటే మూల పురుషుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే ఇస్సాకుకు మాత్రం పేరు మార్చలేదు. ఎందుకు తెలుసా? ఇస్సాకుకు తన తండ్రి పెట్టిన పేరు, దేవుడు అనుగ్రహించిన కుమారుడుగా అతడు ఎదుగుతున్నప్పుడు అదే విధంగా దేవుణ్ణి సంతోషపెట్టాడు, అదే విధంగా తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. తన విధేయత ద్వారా కానివ్వండి, తనలో ఉన్నటువంటి దైవ భయము వలన కానివ్వండి, తనలో ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టే కానివ్వండి, ఇస్సాకు మాత్రము అతడు ఇస్సాకుగానే కొనసాగుతూ వచ్చాడు. సో తన మొదటి విషయం ఏంటంటే, తన జీవితంలో ఈ వ్యక్తిలో ఈ మార్పు ఉంటే బాగుంటుందండి, ఈ వ్యక్తిలో ఇది మార్చుకుంటే బాగుంటుందండి అనే పరిస్థితులు ఏమీ కనపడవండి ఇస్సాకు తన వ్యక్తిగత జీవితంలో. ఎంత అద్భుతమైనటువంటి జీవితం అండి. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న నీవు అబ్రహాము సేవకుడికి సాదృశ్యమైతే, అబ్రహాము ఒక సేవకుడికి సాదృశ్యమైతే, ఇస్సాకు మన సంఘానికి సాదృశ్యమైతే, జాగ్రత్తగా నేను చెప్పే పోలికలు, అబ్రహాము సంఘ కాపరికి సాదృశ్యమైతే, ఇస్సాకు సంఘానికి సాదృశ్యమైతే, యాకోబు తర్వాత తరానికి సాదృశ్యం. జాగ్రత్తగా నేను చెప్పే మాట, అబ్రహాము సేవకుడికి సాదృశ్యమైతే, ఇస్సాకు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలకు సాదృశ్యమైతే, యాకోబు తర్వాత తరాలకు సాదృశ్యం. అయితే ఇస్సాకు సంఘానికి పోలికగా నేను పోలుస్తూ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి అబ్రహాము ద్వారా, ఒక శారాయి ద్వారా ఒక సంతానముగా ఇస్సాకు వచ్చాడు. ఆ కుటుంబంలో పుట్టాడు. అయితే ఇప్పుడు సేవకుని కష్టము వలన, సేవకుని ప్రతిఫలము వలన, లేకపోతే సేవకుడి కన్నీటి ప్రార్థన వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అబ్రహాము శారాలు ఎదుర్కొన్నట్టుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆటంకాలు చూశారు, ఎన్నో ఇబ్బందులను చూశారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత ఒక ఆత్మను రక్షించినట్టుగా అబ్రహాము శారాలు ఒక కుమారుణ్ణి కనినట్టుగా ఈ రోజుల్లో సేవకులు కూడా ఎంతో ప్రయాసపడి పగలనక రాత్రనక వారి కుటుంబాన్ని ఒక పక్కన పోషించుకుంటూ, ఇళ్ళ కుటుంబీకుల కంటే, బంధువుల కంటే, అందరికంటే దేవుడే మాకు ముఖ్యమైన వ్యక్తి అని భావించి ప్రభువు చెప్పినట్టే జీవిస్తున్నారు. ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉంటున్నారు తెలుసా అండి?
ఆ రోజున అబ్రహాము దేవునికి లోబడి విధేయుడై ఉండి ఎలాగైతే అబ్రహాము దేవునికి లోబడి నడుస్తున్నాడో అలాగే ఈ రోజుల్లో సేవకులు నడుస్తున్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఏ ఊరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. ఏం బోధించమంటే అది బోధిస్తున్నారు. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకులు ఆ రోజుల్లో ఉన్నటువంటి అబ్రహాము లోబడి విధేయుడై నడిచినట్టుగానే ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకులు కూడా అలాగనే ఉన్నారు. అయితే ఇంతగా కష్టపడేటువంటి సేవకులు కష్టపడి ప్రయాసపడి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి మారు మనసు పొందండి అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టిన తర్వాత, పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించిన తర్వాత, లోక సంబంధమైన జీవితంలో నుంచి బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపించిన తర్వాత నీ జీవితము మొదటిలో ఉన్నటువంటి విశ్వాసం అలాగే ఉందా? మొదటిలో చూపించిన ప్రేమ అలాగే ఉందా? ఈ లోపల నువ్వు మారిపోతున్నావా? కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. కొంతమంది సీనియర్ విశ్వాసులను చూస్తే సంతోషం అనిపిస్తుంది. మా మందిరమే కాదు, లోకంలో ఎక్కడైనా ఏ మందిరంలో అయినా కొన్నిసార్లు కొంతమంది వృద్ధులు ఉంటారు. చాలా వయస్సు నిండినటువంటి వృద్ధులు ఉంటారు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు నడవలేక కర్రలను పట్టుకొని మందిరాలకు వచ్చి ఉట్టిగా అట్లా మూల కూర్చొని అట్లా కొంచెంసేపు ప్రార్థన చేసి కునుకుపాటని తీస్తారు. నిద్రపోతారు, కానీ మందిరానికి రాకుండా ఉండలేరు. వారు ఎందుకు కూర్చుంటున్నారు, ఎందుకు మోకరించలేకపోతున్నారంటే వారు ఒకప్పుడు మోకరించి ప్రార్థన చేసి వారి మోకాళ్ళు అరిగిపోయినాయి. వారు మందిరానికి వస్తారు. ఆ వృద్ధులను చూస్తే అట్లా గోడకు ఆనుకొని కూర్చొని వారి మందిరములో ఉండి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినా చాలు అనుకుంటాను. ఎందుకో తెలుసా? వారు ఒకప్పుడు ప్రార్థనా పరులు, ఒకప్పుడు పరిశుద్ధతను కాపాడుకున్న వారు. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరత వాళ్ళకి ఎందుకు ఉందంటే వారి తర్వాత తరము నిలబడాలి, వారి తర్వాత తరము దేవుని కొరకు భక్తులుగా నిలబడాలి, వారి సంతానం రక్షించబడాలి, వారి సంతానము దీవించబడాలి, నడిపించబడాలి, ప్రభు పాదాల చెంత నిలబడాలి అనే ఒక తపనతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు కూడా మందిరానికి వచ్చి అలా కూర్చొని కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటే సేవకులు చూసి ఎంత సంతోషిస్తారంటే అంత సంతోషిస్తారు. ఎందుకు ఈ ఉదాహరణ నేను మీకు చెప్తున్నానంటే, ఒక్కసారి నేను కని పెంచుతున్న విధానంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఇస్సాకు వలె నీ పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా, నీ క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని విడిచిపెట్టకుండా, నీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, నీ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకుండా, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకుంటూ జీవించగలుగుతున్నావా? ఈ రోజున అబ్రహాము సేవకుడికి సాదృశ్యమైతే, ఇస్సాకు సంఘానికి సాదృశ్యమైతే, ఇస్సాకులో దేవుడు చూస్తున్నాడు, ఈయన పేరు మార్చాల్సిన అవసరం లేదులే, ఒకప్పుడు అబ్రహాముగా మార్చాను. వాస్తవమే. ఇప్పుడు నువ్వు రక్షించబడిన తర్వాత ఒకసారి సేవకుడి ద్వారా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను చూచి సంతోషించాలి, దేవుడు నిన్ను చూచి ఆనందించాలి. పాత విశ్వాసం తగ్గిపోలేదు, పాత క్రియలు తగ్గిపోలేదు, మొదటి ప్రేమ తగ్గలేదు, మొదటి ప్రార్థనా జీవితం తగ్గలేదు, మొదటి భక్తి తగ్గలేదు అని చెప్పి నిన్ను చూచి సంతోషించి, ఇస్సాకును చూచి దేవుడు ఆనందించి సంతోషించినట్టుగా నిన్ను చూచి సంతోషించి ఆనందించి నీ పైన ఉన్న తరాలకు ఇచ్చినటువంటి వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకొని నీ ద్వారా ఆ వాగ్దానాలు నెరవేర్చబడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. సో ఇస్సాకును చూచిన దేవుడు పేరు మార్చాల్సిన అవసరం లేదులే. సూపర్, ఇస్సాకు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, ఆనందాన్ని కలిగిస్తున్నాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు, మార్పు లేనివాడు అని ఇస్సాకును చూసినటువంటి దేవుడు ఎలాగైతే సంతోషించి ఆనందించాడో, ఈ రోజున అబ్రహాము ఒక సేవకుడికి సాదృశ్యం, ఇస్సాకు సంఘానికి సాదృశ్యం అయితే, తండ్రి కుమారుని చూచి సంతోషించినట్టు పరమ తండ్రి అయిన దేవుడు ఇస్సాకును చూచి ఆనందించినట్టుగా ఈ రోజున నీ సేవకుని కుటుంబం నిన్ను చూచి ఆనందించాలి, నీ దేవుడు నిన్ను చూచి సంతోషించాలి. ఓన్లీ ప్యాట్రియార్క్ అంటే ఈ మూల పురుషులలో అబ్రహాముకు పేరు మారింది, యాకోబుకు పేరు మారింది, కానీ ఇస్సాకుకు మాత్రము పేరు మారలేదు. ఇస్సాకు చనిపోయేంత వరకు కూడా ఇస్సాకుగానే జీవించాడు. సో పేరు మార్పు లేకుండా, మార్పు అవసరము లేకుండా నన్ను చూచిన నా దేవుడు సంతోషిస్తున్నాడు అనే ఒక్క పేరుకు తగినట్టుగా జీవించి అందరినీ సంతోషపెట్టిన వాడు ఎవరో తెలుసా అండి? భక్తుడైన
ఇస్సాకు. అందుకే ఆయన మూల పురుషులలో ఒక పురుషుడిగా ఉన్నాడు. దేవుడు ఆయనను గురించి సంభాషించడానికి ఎన్నడూ సిగ్గుపడట్లేదు. అందుకనే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఎవరని చెప్పాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, ఉన్నవాడును అనువాడును అని చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ పలికిన తన భక్తులతో ఈ మూల పురుషుల పేర్లు పలుకుతూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? అబ్రహాము కంటే, యాకోబు కంటే ఇస్సాకు జీవితంలో కొన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. అందులో ఒకటి, పేరుకు తగినట్టుగా జీవించాడు. పేరులో మార్పు లేదు. తన జీవితంలో మాత్రం ఎన్నడూ ఎవరిని బాధ పెట్టకుండా సంతోషంగానే జీవిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు యొక్క జీవితం, ఇస్సాకు యొక్క జీవితంలో రెండవ విలువైనటువంటి గుణం ఏంటంటే ఫలించేటువంటి గుణం ఉంది ఆయనకి. నేను ఫలించాలంటే నేను ఏం చేయాలి? రహస్యం తెలుసు ఆయనకి. రహస్యం తెలుసు. కొంతమంది ఇళ్లలో కొబ్బరికాయ చెట్లు పెట్టుకుంటారు, కొబ్బరి చెట్లు పెడతారు. అది బాగా పెద్దగా అవుద్ది, కొన్ని కాయలు కాస్తాయి. కాయలు కాసిన తర్వాత కాయలు కొన్నిసార్లు పిందలుగా ఉన్నప్పుడే ఎండిపోతూ ఉంటాయి కొబ్బరికాయలు కదా. దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అర్థం కదా. ఈ చెట్టు పనికిరాదులే అని వదిలేస్తారు కొంతమంది. ఇస్సాకుకు అలాంటి వాడు కాదు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? కొబ్బరి చెట్టు పెట్టుకున్న తర్వాత అది పూత పూసే సమయానికి ఈ చెట్లను గురించి బాగా తెలిసిన వారు కొంతమంది ఉంటారు. చిన్న సంచి పట్టుకొని మందులు వేసేవారు, ఇంజక్షన్లు, వేర్లకు ఇంజక్షన్లు వేసేవాళ్ళు ఉంటారు. వాడిని పిలిపించుకొని వేర్లకు ఇంజక్షన్ వేస్తారు. మొదటి కాపే విస్తారమైన పంట, పూత రాలదు, కాయలు పెద్ద కాయలు, మంచి కొబ్బరికాయలు. అలాంటి చెట్లు ఈ మందిరం క్యాంపస్లో కూడా ఉన్నాయి. మా అమ్మగారు ఎప్పుడు ఎండాకాలం వచ్చినా, దానికి ముందు సీజన్ వచ్చినా ఈ చెట్లకు ఇంజక్షన్లు, కొబ్బరి చెట్లకు, మామిడికాయ చెట్లకు వాటికి ఇంజక్షన్లు వేసే వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా పిలిచి ఏం చేస్తారు తెలుసా? వేర్లకు తీపిచ్చి ఇంజక్షన్లు వేపిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? మంచి ఫలాలు కాయాలి. ఒక ఇంటి యజమానుడు తను పెంచుకున్నటువంటి చెట్టుకి వేరుకి ఇంజక్షన్ వేస్తే, కింద కొంచెం ఉప్పు, కొంచెం ఎరువు, కొంచెం మందు వేస్తే చెట్టు బాగా ఫలిస్తుందని ఎలాగైతే తెలుస్తుందో, అలాగే ఇస్సాకుకు ఫలించడానికి ఉన్న రహస్యం తెలుసు. ఇస్సాకు తన వ్యక్తిగత జీవితంలో నేను ఫలించాలి అంటే ఏం చేయాలి, నా జీవితంలో 100 ప్రతిఫలాన్ని నేను చూడాలంటే ఏం చేయాలి అనేటువంటి రహస్యము బాగా ఎరిగిన వాడు ఎవరో తెలుసా అండి? ఇస్సాకు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి అబ్రహాము, శారాల యొక్క జీవితంలో జరిగినట్టుగానే ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కా జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. అబ్రహాము కొంతకాలము తనకు సంతానం లేక చాలా ఇబ్బంది పడ్డాడు. 100వ సంవత్సరం వచ్చిన తర్వాత కుమారుడిగా ఇస్సాకును కన్నాడు. అలాగే ఇస్సాకు కూడా స్తోత్రం చేద్దాం. అలాగే ఇస్సాకు కూడా తన జీవితంలో ఫలించడానికి గల కారణం ఏంటో తెలుసు. నా తండ్రికి పిల్లలు లేరు, 100 సంవత్సరాలకు నేను పుట్టాను. వావ్, నిజమే. అయితే ఇప్పుడు నాకు కూడా పిల్లలు లేరు. నేను ఎలా పిల్లలను పొందుకోవాలి? ఎలా నా పిల్లల్ని నేను పొందుకోవాలి? నేను అనుకుంటున్నాను, ఇస్సాకు నాకు ట్విన్స్ కావాలి అని అడిగి ఉండకపోవచ్చేమో. ప్రభువా, నా భార్య గర్భఫలం తెరవబడితే చాలు అని అనుకొని ఉండొచ్చేమో. అబ్రహామునకు ఫలము ఒక ఫలాన్ని ఇస్తే దేవుడు ఇస్సాకు 2 ఫలాలను ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి చెప్పే మాట. అబ్రహామునకు గర్భఫలముగా దేవుడు ఒక పిల్లని ఇస్తే, ఇస్సాకునకు గర్భఫలముగా 2 ఇచ్చాడు. డబల్ పోర్షన్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. 2 ఆశీర్వాదాన్ని, 2 ప్రతిఫలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా అండి? ఇస్సాకునకు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండములో నుండి 27వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే, ఇక్కడ యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి, స్వరము యాకోబు స్వరం అని, క్షమించండి. ఆ తరువాత బైబిల్ గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా పరిశీలనగా చూడగలిగితే కనుక 25వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక ఇలాగూ రాయబడింది. 19-20 వచనం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కన్నా. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయగు సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. వెన్ హీ గాట్ మ్యారీడ్, అతనికి వివాహము జరిగినప్పుడు
ఇస్సాకు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వాడట. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చాలా అద్భుతమైన మాట అండి. యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు తన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని చూడాలంటే ఏం చేయాలి అనుకున్నాడు. ఇస్సాకు తన వ్యక్తిగత జీవితంలో నేను ఫలించే వ్యక్తిగా ఉండాలి అంటే అతని జీవితంలో ఉన్నటువంటి ఆలోచన ఒకటి ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తే నా కుటుంబంలో నేను ఫలాన్ని చూడగలను, నేను ప్రార్థిస్తే నా కుటుంబంలో నేను ఆశీర్వాదాన్ని చూడగలను అనే ఒక్క తలంపు కలిగిన వాడే తన కుటుంబ జీవితము ఫలభరితంగా మార్చబడటానికి తను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేశాడేమో. అబ్రహామును దేవుడు ఆనాడు మస్తకి వృక్షం కింద దర్శించినప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో నీకు ఒక కుమారుని నీకు ఇవ్వబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో అబ్రహామునకు కుమారుణ్ణి దేవుడిచ్చాడు. అయితే ఇస్సాకు యొక్క ఆలోచన ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇస్సాకు దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేసినప్పుడట డబల్ పోర్షన్ ఆఫ్ రెండంతుల ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. నిజంగా నేను అనుకుంటున్నాను, ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ ఎలీషా మీదకు రెండంతులుగా దిగినట్టుగా ఎలీషా రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్, డబల్ పోర్షన్ ఆఫ్ హోలీ స్పిరిట్, రెండంతుల ఆత్మాభిషేకం, రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఎలీషా ఏలియాను విడిచిపెట్టకుండా వెంబడించిన వాడు. అయ్యా, మరణము తప్ప నిన్ను నన్ను విడదీయగలిగినది ఏది లేదు అనేటువంటి వెంబడింపు స్వభావాన్ని కలిగిన వాడు ఎవరంటే ఆ దినములలో ఎలీషా. నేను అనుకుంటున్నాను, అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు కూడా అయ్యా కష్టం వచ్చిందనో లేకపోతే ఇబ్బంది వచ్చిందనో నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నా తండ్రి ఆరాధించినటువంటి దేవుని, నా తండ్రిని దీవించిన దేవుడవు నీవు, నా తండ్రిని ఫలింప చేసినటువంటి దేవుడవు నీవు, నేనైతే నిన్ను విడిచిపెట్టనయ్యా అని నమ్మకంగా ఇస్సాకు ప్రభువు మీదే ఆధారపడ్డాడు. ఆయన మీద మాత్రమే ఆధారపడి ప్రభువుని ఘనపరిచి, ప్రభువుని స్తుతించి, ప్రభువుని వేడుకొని బ్రతిమాలుకునేటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు ఫలించడానికి గల కారణం ఏంటంటే కష్టం వస్తే మనుష్యుల మీద ఆధారపడలేదండి, పిల్లలు లేకపోతే వైద్యుల మీద ఆధారపడలేదండి. ఈ రోజుల్లో మా మందిరంలోనే ఎన్నో అద్భుతాలు నేను మీకు చెప్పగలను. ఈ సంవత్సరములోనే 3 వ్యక్తిగత జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. మా మందిరానికి వచ్చేటువంటి 3 కుటుంబాల్లో 10 సంవత్సరాలు అయిందండి వివాహం జరిగి. ఒక కుటుంబం అయితే ఏమేం చేశాడు తెలుసా? వాళ్ళ మామగారు ఏమన్నాడో తెలుసా? నా కొడుకు ఇంకో పెళ్లి చేసేస్తలే అన్నాడు. నువ్వు పోయి ఎవరు నన్ను చూసుకోపో, నా కొడుకు ఇంకొక పెళ్లి చేసేస్తాను అని ఇంట్లో నుంచి కూడా వెళ్ళకూడదామనేటువంటి తలంపు వచ్చేసింది. గొడవలైనవి, సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అమ్మా, నువ్వు బాధపడకు, మందిరానికి వచ్చేయి, మోకరించు, ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మేలు చేసే దేవుడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పి తనను ధైర్యపరిచి మోకరింపచేసి ప్రార్థన చేశాము. గడిచిన వారములో ఇచ్చిన వాగ్దానము ఈ సంవత్సరంలో నెరవేర్చబడి 3 ఇంచుమించు, ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 12 సంవత్సరాలు, ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతం ఏంటంటే 18 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 18 years మూయబడిన గర్భం తెరిచింది. ఈ సంవత్సరంలో 10, 12, 13 సంవత్సరాల వయస్సు వివాహమైన తర్వాత, ఆ వయస్సు వచ్చిన తర్వాత కూడా దేవుడు మూయబడిన గర్భాన్ని తెరిచి అద్భుతాన్ని చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అండి? ఏదీ లేదు. అయితే దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రభువుని మాత్రమే నమ్ముకోవాలి. ఇస్సాకు ప్రభు పాదాల మీద పడి ఆయనను నమ్ముకొని, ఆయనను వేడుకొని తన తండ్రి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ హి గాట్, రెండంతుల ఆశీర్వాదాన్ని సంపాదించుకొని దేవునికి మహిమకరంగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూడాలని ఆశపడుతున్నావా? రెండంతుల దీవెన పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఒకటి నీ ఇంట్లో ఫలభరితమైన జీవితానికి ఉండే రహస్యం ఏంటో తెలుసా? ఇస్సాకు ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే
దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన మీద మాత్రమే నువ్వు నమ్మకం ఉంచగలిగితే కనుక తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని రెండంతలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. దేవుడు ఇస్సాకు పేరు మారలేదు, దేవుణ్ణి సంతోషపెట్టగలిగాడు ఇస్సాకు. రెండవ విషయం ఏంటంటే, ఇస్సాకు ఆయన ఫలించడానికి రహస్యం ఏంటో తెలుసుకున్నాడు. ఏంటిదా రహస్యం అంటే ప్రార్థనా జీవితం మాత్రమే. మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు ఇస్సాకు ఎవరో తెలుసా అండి? సమాధానపరుడు. ఎవరు చెప్పండి? ఇస్సాకు సమాధానపరుడు అని చెప్పాలి. ఇస్సాకు తన ప్రయాణమై తను వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో తన జీవితంలో ఎన్నో పరిస్థితులు చూచాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. అయితే ఇస్సాకు ఒక సందర్భంలో ఒక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత బావి తవ్వుకున్నాడట. ఒక బావిని పూడిక తీసి దాన్ని తవ్వినప్పుడట దాని నిండా సమృద్ధి అనే నీళ్ళు వచ్చినాయట. రాగానే ఒకళ్ళు వచ్చి గొడవ చేశారట. బాబు, ఇక్కడ మేము ఉంటాము, ఈ బావి మాకు కావాలా, ఇది మా బావి, అసలు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళగొట్టేశారట. ఏం చేశారు చెప్పండి? వెళ్ళగొట్టేశారట. వెళ్ళగొట్టగానే వెంటనే అతడు ఏం చేశాడు తెలుసా? అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఎలా అనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఇక్కడ జాగ్రత్త గమనించండి. 19వ వచనాన్ని మనము చూడగలిగితే, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్విన నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతోటి జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి వేరొక పేరు పెట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక మాట జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఒక బావిని త్రవ్వించాడట. త్రవ్వించిన తర్వాత, ఈ లోపల బావిని త్రవ్వించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి, ఎవరట తెలుసా? వాళ్ళు గెరారు కాపర్లు వచ్చారట. గెరారు కాపర్లు వచ్చి ఈ బావి మాది, ఏంటని చెప్పండి, ఈ బావి మాది అని చెప్పి వచ్చి అక్కడ గొడవ చేయటం మొదలు పెట్టారట. గొడవ చేయటం మొదలు పెడితే ఇస్సాకు ఎలాంటి వాడో మూడో స్వభావాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎవరితో గొడవ పెట్టుకునే మనస్తత్వం కాదు. ఇస్సాకు సమాధానపరుడు. ఎలాంటి వాడు చెప్పండి? సమాధానపరుడు. సరే, ఈ గెరారు కాపర్లు వచ్చారు కదా, వీరు బావిని మాదంటున్నారు కదా, సరే తీసేసుకోండి అన్నాడు. తర్వాత ఇంకో పని ఏంటి తెలుసా? ఆ తరువాత మరలా వారు వెళ్ళి మరొక బావిని త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడారంట. రెండో దాని తవ్వి మరలా తిరిగి నీళ్ళు వచ్చిన తర్వాత దాని కొరకు జగడమాడారంట. మళ్ళా గొడవ పెట్టుకున్నారంట. అయ్యా ఇది మాకు కావాలని గొడవ పెట్టుకున్నారంట. జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఒకసారి తన తండ్రి తవ్వించిన బావులని చెప్పి వెళ్ళిపోయి వాటిని తవ్వుతుంటే గెరారు కాపర్లు వచ్చి ఇవి మా గొర్రెలకు, ఇవి మా పశువులకు, ఇది మా బావి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మొదట గొడవ పెట్టుకుంటే, నేను తవ్వానండి, నేను కష్టపడి తవ్వానండి, ఎండిన బావిని నేను తవ్వగా నీళ్ళు వచ్చినాయి అండి, మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు ఏంటి అని చెప్పి వారితోటి వాగ్వాదం చేయలేదు, గొడవ పెట్టుకోలేదు, యుద్ధము చేయలేదు. సరే తీసుకోండి అన్నాడు. రెండోసారి తవ్వితే మళ్ళీ ఆ బావి దగ్గరకు వచ్చి మళ్ళీ గొడవ పడ్డారు. మళ్ళీ తీసేసుకోండి అన్నాడు. మరలా తిరిగి బావిని తవ్వించాడు. 22వ వచనం చదువుకుంటే, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావిని త్రవ్వించాను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టాను. చాలు, రెహోబోతు అని పేరు పెట్టాడట. కారణం ఏంటి తెలుసా? మన మీదికి వచ్చి జగడమాడే వారికి మనకు దేవుడు ఒక ఎడమును కలగజేశాడు, అంటే మనకు నెమ్మదినిచ్చాడు, అంటే మనకు సమాధానం ఇచ్చాడు అని చెప్పి అక్కడ ఇస్సాకు రెహోబోతు అని పేరు పెట్టాడు. ఇస్సాకు ఎవరో తెలుసా అండి? సమాధానపరుడు. మూడవ విషయం, ఇస్సాకు సమాధానపరుడు, గొడవకెళ్ళే మనస్తత్వం కాదు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా అండి? పట్టుతో ఉన్నారు. క్రైస్తవులే ఇతరులను ద్వేషించే స్థితిలోకి వచ్చేస్తున్నారు. క్రైస్తవులు గొడవలు, క్రైస్తవులు స్టేషన్లు,
కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే స్టేషన్ల దగ్గర తిరగటం, గొడవలకు తిరగటం, సమస్యలతో నిండిపోవటం, ఇబ్బందులతో నిండిపోవటం, సంఘాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇదిగో రకరకాల పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఇది అయిపోయిన తర్వాత ఇస్సాకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శత్రువుకు దూరంగా ఉండి లేదా సమాధాన పడిన తర్వాత బలి అర్పణ చేస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒకరి వ్యక్తితో నీకు వైరం ఉండి, సంఘములో ఒక వ్యక్తితో నీకు నెమ్మది లేకపోతే, సంఘములో ఒక వ్యక్తితో నీకు సమాధానం లేకపోతే, ఇక్కడ చరిత్రను అంతా పూర్తిగా వివరించలేదు, కానీ ఆనాడు ఉన్నటువంటి కొంతమంది గెరారు వారు వచ్చి, కాపర్లు వచ్చి మొదటి 2 బావులు స్వాధీనపరుచుకున్నారు. 3వ బావిని త్రవ్విన తర్వాత దాని నిండా సమృద్ధి అయిన నీరు పడిన తర్వాత గెరారు వారు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడ్డారట. ఇస్సాకుతో సమాధాన పడ్డారు. ఒక ఎడము కలిగింది, మా మధ్యలో భేదాభిప్రాయాలన్నిటి విడిపోయాయి, మా మధ్యలో సమస్యలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు దేవుడు ఒక వైరాన్ని దూరపరిచాడు, సమస్యను దూరపరిచాడు, శోధనని దూరపరిచాడు. కాపర్లు మేము అందరము కలిసి ఇప్పుడు ఏకంగా ఉన్నాము కాబట్టి రెహబోతు అని పేరు పెట్టాడు. అంటే సమాధానము. రెహబోతు అనే పదానికి కింద అర్థం ఏంటో తెలుసా అండి? ఎడము. సమస్యను దూరం చేశాడు, సమస్యను దూరము పారద్రోలాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని విన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీకు స్పష్టంగా తెలియజేస్తున్న మాట, గొడవను పెంచుకోకుండా సమాధానపడి మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగితే కనుక తప్పకుండా దేవుని ఆశీర్వాదము మనలను విడిచిపెట్టి వెళ్ళదు. ఇస్సాకు సమాధానపరుడు. ఈ రోజున ఇస్సాకు యొక్క వ్యక్తిగత జీవితం నుంచి అనేకమైనటువంటి విషయాలు విన్నాం. ఇస్సాకు అంటే సంతోషం అని అర్థం, ఇస్సాకు అంటే డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అని అర్థం, ఇస్సాకు అనే పదానికి ఆదరణ అని అర్థం. అలాగే ఇస్సాకు జీవితంలో 3 శ్రేష్టమైనటువంటి గుణాలను నేను మీకు తెలియచేశాను. మొదటి శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? అతడు చిన్ననాటి నుంచి ఎదిగిన ఏ స్థితిలో కూడా తప్పిపోలేదు. అతడు మారని వ్యక్తిగానే ఉన్నాడు. పేరు మారలేదు, చిన్నప్పటి నుంచి పెంచినటువంటి పెంపకంలో మార్పు లేకుండా చివరి వరకు అదే జీవితాన్ని కొనసాగించాడు కనుక అతడు మారనివాడు, మార్పు లేనివాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇస్సాకు తన వ్యక్తిగత జీవితంలో ఫలించడానికి రహస్యముని ఎరిగినవాడు, ప్రార్థనాపరుడు. మూడవది గొడవలకి పోడు, సమాధానపరుడు. ఈ రోజులో క్రైస్తవులు అంటే సంఘానికి ఈ 3 విషయాలు కావాలి. ఒక్కసారి నువ్వు రక్షించబడిన తర్వాత నీ ఆధ్యాత్మిక జీవితంలో మార్పు రాకూడదు, నీ మొదటి ప్రేమలో మార్పు రాకూడదు, నీ మొదటి విశ్వాసంలో మార్పు రాకూడదు, నీ మొదటి తత్వంలో మార్పు రాకూడదు. నువ్వు అన్ని విషయాల్లో ప్రారంభ దినాల్లో చాలా చక్కగా ఉన్నావు, కానీ దినములు గడిచే కొద్దీ నిర్లక్ష్యం వచ్చేస్తుంది. దినములు గడిచే కొద్దీ నీ జీవితంలో ప్రార్థించలేకపోతున్నావు, యథార్థంగా ఉండలేకపోతున్నావు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు, ప్రేమ కనపడలేదు. కానీ చిన్నప్పటి నుండి ఇస్సాకు ఏ విధంగా ఎదిగాడు, చివరి వరకు కూడా మార్పు లేనివాడిగా అలాగే జీవిస్తూ వచ్చాడు. మొదటిది. రెండోది ప్రార్థించాడు. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, నేను నా ఫలాలను చూడాలంటే, నా కుటుంబం ఫలించేది కావాలంటే, 2 అంతుల ఆశీర్వాదాన్ని నేను చూడాలంటే ప్రార్థన చెయ్యాలి అని ప్రార్థన మీద ఆధారపడిన వ్యక్తి. ఈ రోజుల్లో సంగమా, కష్టం వచ్చిందని వెనక్కి వెళ్ళిపోకు, శ్రమ వచ్చిందని వెనక్కి వెళ్ళిపోకు. నిన్ననే మా మందిరములో ఒక విశ్వాసి గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. అన్నం ముట్టించడానికి నేను వెళ్ళాను. నేను సాయంకాలం అక్కడికి వెళ్తే మరొక విశ్వాసితో నేను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా నిన్న ఆదివారం నాకు గుళ్ళో కనపడలేదు, ఏంటిదమ్మా అంటే, ఎక్కడయ్య గారు, నా కుటుంబంలో అన్ని సమస్యలు వచ్చినాయి గారు, మనస్సు నెమ్మదిగా లేదయ్య గారు, నేను నా వల్ల కావట్లేదు అయ్య గారు, గుడికి వచ్చి నేను మా మహాన్ని చూపించలేకపోతున్నాను అయ్య గారు. అది నేను అన్నా, ఒకటే మాట నేను అన్నా, సమస్య వస్తే దూరం వెళ్ళిపోతే నీ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? మందిరానికి వచ్చేసి మందిరంలో రోజంతా, ఆ రోజుల్లో హన్నా దేవుని పాదాల మీద పడి ఏడ్చినట్టుగా, హన్నా సమస్య తీర్చబడినట్టుగా, ఇస్సాకు సమస్య తీర్చబడినట్టుగా దేవుని పాదాల దగ్గరకు వచ్చేసి నీ బాధ అంతా దేవునికి చెప్పుకో, నీ కష్టం అంతా దేవునికి చెప్పుకో. కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవునికి దూరం వెళ్ళకూడదు. గొప్ప ప్రతిఫలాన్ని, 2 అంతుల ఆశీర్వాదం చూడట కొరకు ఆయన పాదాల మీద పడి కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే చాలమ్మా అని చెప్పి ధైర్యపరచడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సంఘము కష్టం వస్తే దూరం వెళ్ళకూడదు, శ్రమ వస్తే పడిపోకూడదు. నీవు దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, ఆనాడు ఇస్సాకు 2 అంతుల ఆశీర్వాదాన్ని చూచినట్టు దేవుడు నీ జీవితంలో కూడా 2 అంతుల ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు.
మూడో విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఇస్సాకు సమాధానపరుడు. ఎవరో వచ్చి గొడవ పెట్టుకున్నారు, నా తప్పు లేదండి, నా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నారండి. ఇంకో రకంగా చెప్పాలంటే అతడు సమాధానానికి వెనకాల ఓపిక ఉంది, అతని సమాధానానికి వెనకాల సహనం ఉంది, అతని సమాధానానికి వెనకాల నా దేవుడు నా ద్వారా అగౌరవపరచబడకూడదు, ఆయన 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 కించపరచబడకూడదు అనే ఉద్దేశముతోటి, ఎవరయ్యా మీరు? మేము యెహోవాను ఆరాధించే వాళ్ళం, మా దేవుణ్ణి ఆరాధించే గనులం అని చెప్పిన తర్వాత, అవునా, మీ దేవుని బిడ్డలు ఇలాగే కొట్లాడతారా? దేవుని బిడ్డలు ఇలాగే జగడం ఆడతారా? ఇట్లాగే నోటుకొచ్చిన మాట్లాడతారా? మీ దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు కదా, మీ మాటలేంటి ఇట్లా ఉన్నాయి, మీ స్వభావం ఏంటి ఇట్లా ఉంది, మీ క్రియలేంటి ఇట్లా ఉన్నాయని ఎత్తి చూపించే పరిస్థితి, అవకాశం ఇవ్వకుండా ఏం చేశాడు? ఇస్సాకంటే సమాధానపడ్డాడు, ఓపికతో సహించి సమాధానపడ్డాడు. అది సమాధానము. ఈ మూడు లక్షణాలు ప్రతి సంఘములో ఉండాలి. మొదటిది ఏముండాలి చెప్పండి? ఒక్కసారి రక్షించబడిన తర్వాత మార్పు కనపడకూడదు, అదే మారు మనసుతో నువ్వు జీవితాన్ని కొనసాగించాలి. రెండవది, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. మూడవది, ప్రాముఖ్యమైన మాట, సమాధాన పరులుగా క్రైస్తవులు జీవించగలిగితే లోకాన్ని జయించే నిజమైన సంఘాలుగా, నిజమైన దేవుని బిడ్డలుగా మనం జీవించగలము. అలాగూ జీవిద్దాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్యాని ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ రోజున ఇస్సాకు జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడారు. ఇస్సాకు అంటే సంతోషమని, ఇస్సాకు అనే పదానికి అర్థం క్రమశిక్షణ అని. చిన్ననాటి నుండే తన తండ్రి పెంచిన క్రమశిక్షణలో ఎదిగాడు, తన జీవితం అంతా ఒక క్రమశిక్షణతో కొనసాగించాడు. మూడో మాట విన్నా, ఇస్సాకు అంటే ఆదరణ. కుటుంబంలో తను పుట్టక మునుపు అబ్రహామునకు శారాకు మధ్యలో నిజమైన ఆదరణ లేదు ప్రభువా. ఇదిగో పిల్లలని శారా మాట్లాడటం, అబ్బో ఇంటికి వెళ్ళాలంటే నాకు మనస్సు లేదు, శారా ఏం మాట్లాడుతుందో అని నెమ్మది లేని స్థితి అబ్రహాము జీవితంలో. కానీ ఎప్పుడైతే ఇస్సాకు జన్మించాడో ఆ కుటుంబానికి ఆదరణ దొరికింది. ఎప్పుడైతే ఇస్సాకు జన్మించాడో ఆ కుటుంబంలో సంతోషం వచ్చింది. అలాంటి అర్థము కలిగినటువంటి గొప్ప భక్తుడిగా ఇస్సాకు జీవించాడు. అందును బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నామయ్యా. అంత మాత్రమే కాకుండా నా ప్రభువా, ఇస్సాకు తను ఎలాంటి గుణములు కలిగిన వాడు ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము శారా సంఘ కాపర్లకు సాదృశ్యంగా ఉంటే, సంఘ సేవకులకు సాదృశ్యంగా ఉంటే, ఇస్సాకు సంఘానికి పోలికగా ఉంటే, ఆనాడు ఇస్సాకు ఒక్కసారి జన్మించిన తర్వాత క్రమశిక్షణలో ఎదిగినటువంటి బిడ్డగా జీవిస్తున్నట్టుగా మనం చూడగలం. అదేవిధంగా ఇదిగో అబ్రహాము పేరు మారిందేమో, యాకోబు పేరు మారిందేమో, కానీ ఇస్సాకు ప్రారంభం నుండి చివరి వరకు ఇస్సాకుగానే జీవించాడు. ఈ రోజున మన ద్వారా అనేక మంది సంతోషించే విధముగా ఇదిగో మారు మనస్సులో మార్పు ఉండకూడదు. మార్పు లేని జీవితాన్ని, మార్పు లేని ప్రార్థన, మార్పు లేని ప్రేమ, మార్పు లేని విశ్వాసం, మార్పు లేని నమ్మకత్వాన్ని కలిగి జీవించగలిగితే ఆనాడు ఇస్సాకు ద్వారా తల్లిదండ్రులు సంతోషించినట్టుగా ఈనాడు సంఘము, సేవకులు, దేవాతి దేవుడు నువ్వు సంతోషించే దేవుడు అని మాతో మాట్లాడావయ్యా. అంత మాత్రమే కాకుండా ఇస్సాకులో ఉన్నటువంటి రెండవ శ్రేష్టమైన గుణాన్ని మేము ఈ రోజున వినగలిగాం. తను రెండంతుల ప్రతిఫలం. తన తండ్రి సంతానము లేనప్పుడు ప్రార్థన చేయగా ఒక్కటే కుమారుణ్ణి ఇచ్చావు, కానీ ఇస్సాకు ప్రార్థన చేయగా రెండంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చావు, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇచ్చావు. ఈనాడు మా ప్రభువా, సంఘమైన మేము ప్రార్థన చేస్తే రెండంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అని, రెండంతుల ఆత్మాభిషేకం ఇచ్చే దేవుడు అని, యోబు కుటుంబానికి రెండంతులుగా ఇచ్చినట్టుగా ఈ రోజుల్లో మాకు, మా కుటుంబాలకు కూడా రెండంతుల దీవెన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అని మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. మూడవ శ్రేష్టమైన గుణము, అతడు సమాధాన పరుడని. ఇదిగో గొడవ పడటానికి వచ్చారు, ఇగో బావి నువ్వు తవ్వేవేమో కానీ బావి మావి 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 అని గొడవ చేసినప్పటికీ ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, సమాధానంగానే వెళ్ళిపోయాడు. జగడం అనటానికి ముందుకు రాలేదు. అతడు కలహం పెట్టుకోవడానికి మనస్సు లేనివాడు, సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, నెమ్మది శాంతము కలిగిన వాడని ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. అలాగే సమాధానము కలిగినటువంటి సంఘముగా ఏ విషయములో కొన్నిసార్లు మా పొరపాట్లు లేకపోయినా మా మీద నిందలు పడవచ్చు, మమ్మల్ని అవమానించేవారు ఉండొచ్చు, మమ్మల్ని హేళన చేసేవారు ఉండొచ్చు, కానీ మేము మాత్రము సమాధానముగా ఉండుటకు సహాయం చేయండి. క్రైస్తవులమైన మా జీవితాల్లో ఒకటి, ఇదిగో మొదటి స్థితి మారకూడదు. క్రైస్తవులమైన మా జీవితాల్లో రెండవది ప్రార్థించే వారంగా, క్రైస్తవులమైన మా జీవితాల్లో మూడవది సహనము, ఓర్పుతో కూడినటువంటి సమాధానము కలిగి జీవిస్తే ఆనాడు ఇస్సాకు
దీవించబడి ఆశీర్వదించబడి వేసిన ప్రతి విత్తనానికి 100 ప్రతిఫలాన్ని చూచినట్టుగా ఈ రోజున మేము కూడా చూడగలమని మాతో మాట్లాడారు. అలాగనే మేము జీవించుటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం యేసు నీ నామములో ప్రతి హృదయములో ఫలించునుగాక నా ప్రభా. ఇస్సాకు వలె ప్రతి వ్యక్తి గొప్ప ఆశీర్వాదాలు చూచి నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా ది గాస్పెల్ వాయిస్ అనేటువంటి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జీవన్మూర్తి గారికి ఆరోగ్యమైన బలము శక్తినివ్వండి. ఈ పరిచర్యను దినదినము విస్తరింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరొక ప్రాముఖ్యమైన మాట, జీవన్మూర్తి గారి కొరకు ప్రార్థన చేయండి. తన ఆరోగ్యం త్వరగా కోలుకొని పరిచర్యలో ఇంకా ముందు కొనసాగుటకు ప్రార్థన చేయండి. దేవుడి గాస్పెల్ వాయిస్ని ఇంకా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు సాయంకాలం 7 గంటలకు దైవజనురాలు శ్రీమతి శారా స్టీవెన్ అమ్మగారు పాస్టర్ జాన్ వెస్లీ మనుగూర్ అనేటువంటి ఫేస్బుక్ పేజీలో సందేశాన్ని అందించబోతున్నారు. అందరూ సిద్ధంగా ఉండండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.